నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని మనం వెర్బ్ యొక్క మూడవ రూపంగా గుర్తుపెట్టుకుంటున్నాం, V3. ఒకసారి మరలా చెప్తున్నాను చూడండి ఫార్ములా. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ అనే పదం వాడాలి, దాని తర్వాత వెర్బ్ యొక్క మూడవ రూపం. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు తాజ్మహల్ చూశాడు. ఆమె నన్ను ఆహ్వానించింది. ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించాడు. రాణి నన్ను మోసం చేసింది. మా నాన్న స్టేషన్కి చేరాడు. ఓకే, ఇప్పుడు వీటిని ఇంగ్లీష్ అలా చెప్తున్నాం చూడండి. ఫస్ట్ వన్, అతడు తాజ్మహల్ చూశాడు. ఇంగ్లీష్ లో he has seen the Taj Mahal. ఆమె నన్ను ఆహ్వానించింది. She has invited me. ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించాడు. ప్రకాష్ has hurt my feelings. రాణి నన్ను మోసం చేసింది. రాణి has cheated me. మా నాన్న స్టేషన్ కు చేరాడు. My father has reached the station. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో వీటిని పాజిటివ్ వాక్యాలు అంటారు. ఎప్పుడైతే మనకు పాజిటివ్ వాక్యాలు చెప్పడం వచ్చిందో వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. అతడు తాజ్మహల్ చూడలేదు. ఆమె నన్ను ఆహ్వానించలేదు. ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించలేదు. రాణి నన్ను మోసం చేయలేదు. మా నాన్న స్టేషన్కి చేరలేదు. ఓకే, ఇలా నెగిటివ్ లో మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ లో పాజిటివ్ వాక్యాలు తెలిస్తే ఈ నెగిటివ్స్ అనేది చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకు ఆల్రెడీ పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఇక సమస్య లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ అనే పదం కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు ఆ హ్యాజ్ అనే పదం తరువాత నాట్, NOT నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే హ్యాజ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ గా మారిపోతుంది, అంటే నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలను చూసినట్లయితే అర్థమవుతుంది. చూడండి మరి. ఫస్ట్ వన్, అతడు తాజ్మహల్ చూడలేదు. He has not seen the Taj Mahal. చూడండి, హ్యాజ్ తర్వాత నాట్ అని పదవాడు. ఆమె నన్ను ఆహ్వానించలేదు. She has not invited me or him. ఎవరినైతే వారిని, ఎవరిని ఆహ్వానించలేదో ఆ ఇన్వైటెడ్ తర్వాత వాళ్ళ పేరు చెప్పాలి. ఓకే, ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించలేదు. ప్రకాష్ హ్యావ్ నాట్ హర్ట్ మై ఫీలింగ్స్. రాణి నన్ను మోసం చెయ్యలేదు. రాణి హ్యావ్ నాట్ చీటెడ్ మీ. మా నాన్న స్టేషన్ కి చేరలేదు. మై ఫాదర్ హ్యావ్ నాట్ రీచ్డ్ ద స్టేషన్. ఓకే, ఈ విధంగా హ్యావ్ తర్వాత ఎప్పుడైతే నాట్ అనే పదం చేర్చామో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ లో మారిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి వాటి నుండి ప్రశ్న వాక్యాలు ఎలా ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, వీటిని మనం SR నో టైప్ క్వశ్చన్స్ కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు తాజ్మహల్ చూశాడా? ఆమె నన్ను ఆహ్వానించిందా? ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించాడా? రాణి నన్ను మోసం చేసిందా? మా నాన్న స్టేషన్కి చేరాడా? ఇలా ఈ విధంగా ప్రశ్నలు అడగాలి అనుకున్నాం అనుకోండి, మనకి ముందుగా ఇంగ్లీష్ లో పాజిటివ్ వాక్యాలు వస్తే
ఇలాంటి ప్రశ్న వాక్యాలు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మరి మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఇక సమస్యే లేదు. ముందుగా మీరేం చేయాలి అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత హ్యావ్ అనే పదం కనిపిస్తుంది మీకు. అవునా? మనం ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యావ్ అనే పదాన్ని సబ్జెక్ట్ కి ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అంతే మీరు చేయాల్సింది. ఓకే, ఆ విషయం ఇక్కడ కనిపిస్తున్న వాక్యాలు మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. చూడండి, మన ఫస్ట్ వన్, అతడు తాజ్ మహల్ చూసాడా? ఇంగ్లీష్ లో హ్యావ్ హీ సీన్ ద తాజ్ మహల్? హ్యావ్ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు వాడు. ఆమె నన్ను ఆహ్వానించిందా? హ్యాస్ షీ ఇన్వైటెడ్ మీ? ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించాడా? హ్యాస్ ప్రకాష్ హర్ట్ మై ఫీలింగ్స్? రాణి నన్ను మోసం చేసిందా? హ్యాస్ రాణి చీటెడ్ మీ? మా నాన్న స్టేషన్ కి చేరాడా? హ్యాస్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్? ఈ విధంగా ఎప్పుడైతే హ్యాస్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడామో అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు. లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగటం వచ్చిందో దీని నుండి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు తాజ్ మహల్ చూడలేదా? ఆమె నన్ను ఆహ్వానించలేదా? ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించలేదా? రాణి నన్ను మోసం చేయలేదా? మా నాన్న స్టేషన్ కి చేరలేదా? ఇలా ఈ విధంగా నెగిటివ్ లో ప్రశ్నలు అడగాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో అడగటం వస్తే ఇలాంటి నెగిటివ్స్ అనేది చాలా ఈజీ. మనకు ఆల్రెడీ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చు కాబట్టి ఇక నెగిటివ్ కి చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. ఎలా అంటే ముందుగా మీరు ఒక పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు మనకి హ్యావ్ అనే పదం కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు మనం నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యావ్ అనే పదం తరువాత నాట్ ఎన్ఓటి నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు హ్యావ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ కనిపిస్తున్న వాక్యాన్ని చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, అతడు తాజ్ మహల్ చూడలేదా? ఇంగ్లీష్ లో హ్యాస్ నాట్ హీ సీన్ ద తాజ్ మహల్? చూడండి, హ్యాస్ తర్వాత నాట్ అనే పదం వాడారు. ఆమె నన్ను ఆహ్వానించలేదా? హ్యాస్ నాట్ షీ ఇన్వైటెడ్ మీ? ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించలేదా? హ్యాస్ నాట్ ప్రకాష్ హర్ట్ మై ఫీలింగ్స్? రాణి నన్ను మోసం చేయలేదా? హ్యాస్ నాట్ రాణి చీటెడ్ మీ? మా నాన్న స్టేషన్ కి చేరలేదా? హ్యాస్ నాట్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్? ఈ విధంగా హ్యాస్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఫార్ములా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక సెకండ్ ఫార్ములా ఏంటి, దానిని వాక్యాలు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సెకండ్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని మనం B3 గా గుర్తుపెట్టుకుంటున్నాం. మరొకసారి చెప్తాను చూడండి. ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ B3. ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యం ఒకసారి చూడండి. అతడు వారి చేత స్వాగతించబడ్డాడు. ఆమె సమాజం చేత
బోధించబడింది. రవి డేవిడ్ చేత మోసగింపబడ్డాడు. దొంగ అరెస్ట్ అవ్వబడ్డాడు. ఓకే, ఇప్పుడు వీటిని ఇంగ్లీష్ లో చూడండి ఎలా చెప్తున్నాం. ఫస్ట్ వన్, అతడు వారి చేత స్వాగతించబడ్డాడు. He has been welcomed by them. ఆమె సమాజము చేత బోధించబడింది. She has been taught by the society. రవి డేవిడ్ చేత మోసగింపబడ్డాడు. రవి has been deceived by David. దొంగ అరెస్ట్ అవ్వబడ్డాడు. The thief has been arrested. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో ఇవి పాజిటివ్ వాక్యాలు అంటారు. మనకి ఎప్పుడైతే పాజిటివ్ వాక్యాలు చెప్పడం వచ్చిందో ఇంగ్లీష్ లో, వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా చెప్పడం చాలా ఈజీ. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. అతడు వారి చేత స్వాగతింపబడలేదు. ఆమె సమాజము చేత బోధించబడలేదు. రవి డేవిడ్ చేత మోసగింపబడలేదు. దొంగ అరెస్ట్ అవ్వబడలేదు. ఓకే, ఇలా నెగిటివ్ లో చెప్పాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ లో మనకి మొదటిగా పాజిటివ్ వాక్యాలు తెలిస్తే నెగిటివ్స్ చాలా ఈజీ. మనకు ఆల్రెడీ పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక నెగిటివ్ వాక్యాలకి సమస్య లేదు. ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యాజ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత హ్యాజ్ అనే పదం కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు మనం నెగిటివ్ లో మాట్లాడాలి అనుకుంటున్నాం కాబట్టి హ్యాజ్ అనే పదం తరువాత నాట్, NOT, నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు హ్యాజ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలు చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. అతడు వారి చేత స్వాగతింపబడలేదు. He has not been welcomed by them. చూడండి, హ్యాజ్ తర్వాత నాట్ అనే పదం వాడు. ఆమె సమాజము చేత బోధించబడలేదు. She has not been taught by the society. రవి డేవిడ్ చేత మోసగించబడలేదు. రవి has not been deceived by David. దొంగ అరెస్ట్ అవ్వబడలేదు. The thief has not been arrested. ఓకే, ఈ విధంగా హ్యాజ్ తరువాత నాట్ అనే పదం చేర్చడం ద్వారా పాజిటివ్ వాక్యాన్ని కాస్త నెగిటివ్ వాక్యంగా మార్చవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఆ పాజిటివ్ వాక్యాల నుంచే ప్రశ్న వాక్యాలు ఎలా అడగాలో అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వీటిని మనం SR టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు వారి చేత స్వాగతించబడ్డాడా? ఆమె సమాజము చేత బోధించబడిందా? రవి డేవిడ్ చేత మోసగింపబడ్డాడా? దొంగ అరెస్ట్ అవ్వబడ్డాడా? ఈ విధంగా మనం ప్రశ్నించాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ లో మనకు పాజిటివ్ వాక్యాలు తెలిస్తే ఈ ప్రశ్న వాక్యాలు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకు పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక సమస్య లేదు. ముందుగా మీరు ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యాజ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత హ్యాజ్ అనే పదం కనిపించింది. అవునా? అయితే మనం ప్రశ్న వాక్యాలు అంటే ప్రశ్నించాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాజ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడేది అవే ప్రశ్న వాక్యాలు అయిపోతాయి. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలు చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, అతడు వారి చేత స్వాగతించబడ్డాడా? ఇంగ్లీష్ లో హ్యాస్ హీ బీన్ వెల్కమ్డ్ బై దెమ్? హ్యావ్ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. ఆమె సమాజము చేత బోధించబడిందా? హ్యాస్ షీ బీన్ టాట్ బై ద సొసైటీ? రవి డేవిడ్ చేత మోసగించబడ్డాడా? హ్యాస్ రవి బీన్ డిసీవ్డ్ బై డేవిడ్?
దొంగ అరెస్ట్ అవ్వబడ్డాడా? హ్యాస్ ద థీవ్ బీన్ అరెస్టెడ్? ఈ విధంగా హ్యాస్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే పాజిటివ్ నుంచి ప్రశ్నించడం అంటారు, లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో అడగడం వచ్చిందో వీటి నుండే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు వారి చేత స్వాగతింపబడలేదా? ఆమె సమాజము చేత బోధించబడలేదా? రవి డేవిడ్ చేత మోసగించబడలేదా? దొంగ అరెస్ట్ అవ్వబడలేదా? ఇలా ఈ విధంగా నెగిటివ్ లో మనం ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్ లో మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వస్తే నెగిటివ్స్ చాలా ఈజీ. మరి మనకి పాజిటివ్స్ వచ్చా? వచ్చు. కాబట్టి ఇక సమస్య లేదు. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. దానిలో హ్యాస్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు హ్యాస్ అనే పదం కనిపించింది, అవునా? మరి మనం నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాస్ అనే పదం తరువాత నాట్ అనే పదం, ఎన్ఓటి నాట్ అనే పదం చేర్చాలి. ఎప్పుడైతే హ్యాస్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలను చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, అతడు వారి చేత స్వాగతింపబడలేదా? హ్యాస్ నాట్ హీ బీన్ వెల్కమ్డ్ బై దెమ్? హ్యాస్ నాట్. చూసారా? ఆమె సమాజము చేత బోధించబడలేదా? హ్యాస్ నాట్ షీ బీన్ టాట్ బై ద సొసైటీ? రవి డేవిడ్ చేత మోసగింపబడలేదా? హ్యాస్ నాట్ రవి బీన్ డిసీవ్డ్ బై డేవిడ్? దొంగ అరెస్ట్ అవ్వబడలేదా? హ్యాస్ నాట్ ద థీఫ్ బీన్ అరెస్టెడ్? ఈ విధంగా హ్యాస్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుగా ఉపయోగించినట్లయితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, సెకండ్ ఫార్ములా కూడా ఇది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక థర్డ్ ఫార్ములా ఏంటి, దానిని వాక్యాలు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. రైట్, థర్డ్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ V1 కి ఇంగ్ ఫామ్. మరొకసారి చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ బీన్ అనే పదం వాడాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం తీసుకోండి, దానికి ఐఎన్జి ఫామ్ చేర్చండి. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉన్నాడు. అంటే 2000 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరం నుండి పనిచేస్తూ ఉన్నాడు. ఆమె 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నాడు. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉంది. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు వీటిని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూడండి. ఫస్ట్ వన్, అతడు ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్ లో he has been working here since 2000. ఆమె 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. She has been learning English for 2 months. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నాడు. కిరణ్ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉంది. రాణి హ్యాస్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నాడు. మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 o'clock. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో అవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. మనకి ఎప్పుడైతే పాజిటివ్ వాక్యాలు ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చిందో వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు ఇక్కడ 2000 నుండి పని చేయట్లేదు. ఆమె 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. కిరణ్ ఉదయం నుండి టీవీ చూడట్లేదు. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదు.
నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూడట్లేదు. ఓకే, ఈ విధంగా నెగిటివ్ లో మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ లో పాజిటివ్ వాక్యాలు వస్తే నెగిటివ్స్ చాలా ఈజీ. మరి మనకు పాజిటివ్ వాక్యాలు వచ్చా? వచ్చు. కాబట్టి ఇక్కడ నెగిటివ్స్ అనేది చాలా ఈజీ. మీరేం చేయాలంటే ఫస్ట్ ఒక పాజిటివ్ వాక్యం తీసుకోండి. తీసుకున్నారా? వెరీ గుడ్. దానిలో హ్యాజ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత హ్యాజ్ అనే పదం కనిపించింది. అవునా? ఇప్పుడు మరి నెగిటివ్ గా మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాజ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చండి. NOT నాట్. ఎప్పుడైతే మీరు హ్యాజ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాక్యాలు చూడండి ఒకసారి. అతడు ఇక్కడ 2000 నుండి పని చేయట్లేదు. He has not been working here since 2000. చూడండి, ఇక్కడ హ్యాస్ తర్వాత నాట్ అనే పదం చేశాం. ఆమె 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. She has not been learning English for 2 months. కిరణ్ ఉదయం నుండి టీవీ చూడట్లేదు. కిరణ్ has not been watching TV since morning. రాణి 2 గంటల నుండి పరీక్షలు రాయట్లేదు. రాణి has not been writing the exams for 2 years. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదు. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూడట్లేదు. మై ఫ్రెండ్ has not been waiting since 2 o'clock. ఓకే, ఈ విధంగా హ్యాస్ తర్వాత నాట్ అనే పదాన్ని చేర్చితే ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, మనకి ఇప్పుడు పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఆ పాజిటివ్ నుంచి ఎలా ప్రశ్న వాక్యాలు ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం. వీటిని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు ఇక్కడ 2000 నుండి పని చేస్తూ ఉన్నాడా? ఆమె 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉందా? కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూ ఉన్నాడా? రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉందా? నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నాడా? ఇలా ఈ విధంగా ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ లో ముందుగా పాజిటివ్ వాక్యాలు తెలిస్తే వాటి నుండి ప్రశ్నించడం చాలా ఈజీ. మరి మనకు పాజిటివ్ వాక్యం తెలుసు కాబట్టి ఇక ప్రశ్న వాక్యం చాలా సులభం. మీరేం చేయాలంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యాజ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత హ్యాజ్ అనే పదం కనిపిస్తుంది. అవునా? అయితే మరి మనం ప్రశ్న అడగాలనుకుంటున్నాం కదా, కాబట్టి ఆ హ్యాజ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. అవే ప్రశ్న వాక్యాలు అంటారు. చూడండి, అతడు ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉన్నాడా? ఇంగ్లీష్ లో హ్యాస్ హీ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. హ్యాస్ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. ఆమె 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నదా? హ్యాస్ షీ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూ ఉన్నాడా? హ్యాస్ కిరణ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉందా? హ్యాస్ రాణి బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నాడా? హ్యాస్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 o'clock. ఈ విధంగా హ్యాస్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అవి పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు, లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఇలా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో అడగడం వచ్చిందో వీటి నుండి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి.
అతడు ఇక్కడ 2000 నుండి పని చేయట్లేదా? ఆమె 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా? కిరణ్ ఉదయం నుండి టీవీ చూడట్లేదా? రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదా? నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూడట్లేదా? ఇలా ఈ విధంగా నెగిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకుంటే ఇంగ్లీష్ లో మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలిస్తేనే ఇలాంటి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలుసు కాబట్టి ఇక్కడ సమస్యే లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తీసుకోండి. తీసుకున్నారా? దానిలో హ్యాజ్ అనే పదం ఎక్కడ ఉందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందు హ్యాజ్ అనే పదం కనిపించింది. అవునా? మరి మనం నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాజ్ అనే పదం తర్వాత ఎన్ఓటి నాట్ అనే పదం చేర్చాలి. ఎప్పుడైతే మీరు హ్యాజ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ వాక్యాలు గమనిస్తే మీకే తెలుస్తుంది. చూడండి, ఫస్ట్ వన్, అతడు ఇక్కడ 2000 నుండి పని చేయట్లేదా? ఇంగ్లీష్ లో హ్యాస్ నాట్ హీ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000? హ్యాస్ తర్వాత నాట్ అనే పదం వచ్చింది స్టార్టింగ్ లో, గమనించండి. ఆమె 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా? హ్యాస్ నాట్ షీ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? కిరణ్ ఉదయం నుండి టీవీ చూడట్లేదా? హ్యాస్ నాట్ కిరణ్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్? రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదా? హ్యాస్ నాట్ రాణి బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years? నా స్నేహితుడు 2 సంవత్సరాల నుండి ఎదురు చూడట్లేదా? 2 గంటల నుండి ఎదురు చూడట్లేదా? ఇంగ్లీష్ లో హ్యాస్ నాట్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 o'clock? ఇలా ఈ విధంగా హ్యాస్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు తీసుకొచ్చి మాట్లాడితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, థర్డ్ ఫార్ములా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక ఫైనల్ ఫార్ములా గురించి చూద్దాం. ఓకేనా? ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ ఇక్కడ హ్యాస్ బీన్ తర్వాత వెర్బ్ అనేది వాడాల్సిన పని లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేసి వచ్చారో, ఎలా వచ్చారో అనేది చెప్తే సరిపోతుంది. అంటే ఎలా అంటారా? ముందుగా ఇక్కడ ఇచ్చిన తెలుగు వాక్యం ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అతడు బొంబాయికి వెళ్లి వచ్చాడు. ఆమె హైదరాబాద్కు వెళ్లి వచ్చింది. రాజేష్ కాలేజీకి వెళ్లి వచ్చాడు. సునీత క్లాస్కి వెళ్లి వచ్చింది. పనివాడు ఫ్యాక్టరీకి వెళ్లి వచ్చాడు. చూసారా? ఇలా ఈ విధంగా ఏం చేసి వచ్చారో లేదా ఎక్కడికి వెళ్ళి వచ్చారో అనేది ఎదుటి వారితో చెప్పాలి అంటే మీరు హ్యాస్ బీన్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ వాడి ఆ తరువాత మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది క్లియర్ గా చెప్పాలి. చూడండి, అతడు బొంబాయికి వెళ్లి వచ్చాడు. ఇంగ్లీష్ లో హీ హ్యాస్ బీన్ టు బొంబాయి. ఆమె హైదరాబాద్ కు వెళ్లి వచ్చింది. షీ హ్యాస్ బీన్ టు హైదరాబాద్. రాజేష్ కాలేజీకి వెళ్లి వచ్చాడు. రాజేష్ హ్యాస్ బీన్ టు ద కాలేజ్. సునీత క్లాస్ కి వెళ్లి వచ్చింది. సునీత హ్యాస్ బీన్ టు ద క్లాస్. పనివాడు ఫ్యాక్టరీకి వెళ్లి వచ్చాడు. ద వర్కర్ హ్యాస్ బీన్ టు ద ఫ్యాక్టరీ. ఓకే, ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఏం చేసి వచ్చారు అనేది చాలా ఈజీగా చెప్పవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూస్తారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు పాజిటివ్ వాక్యాలు ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చిందో వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి గమనించండి. అతడు బొంబాయికి
వెళ్ళలేదు. ఆమె హైదరాబాదుకు వెళ్ళలేదు. రాజేష్ కాలేజీకి వెళ్ళలేదు. సునీత క్లాస్కి వెళ్ళలేదు. పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. ఇలా నెగిటివ్ గా మాట్లాడాలి ఇంగ్లీష్ లో అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు తెలిస్తే నెగిటివ్స్ అనేది చాలా ఈజీ. మరి మనకి పాజిటివ్ వాక్యాలు ఇంగ్లీష్ చెప్పడం వచ్చా? వచ్చు. కాబట్టి నెగిటివ్స్ ని ఇక ఇబ్బంది పడాల్సిన పని లేదు. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? వెరీ గుడ్. దానిలో హ్యావ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత హ్యాజ్ అనే పదం కనిపించింది. అవునా? ఇప్పుడు ఆ హ్యాజ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు హ్యాజ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ గా మారిపోతుంది. చూడండి, ఫస్ట్ వన్, అతడు బొంబాయికి వెళ్ళలేదు. హీ హ్యాజ్ నాట్ బీన్ టు బొంబాయి. హ్యాజ్ తర్వాత ఏం వాడాం? నాట్ అనే పదం వాడాం. ఆమె హైదరాబాద్ వెళ్ళలేదు. షీ హ్యాజ్ నాట్ బీన్ టు హైదరాబాద్. రాజేష్ కాలేజీకి వెళ్ళలేదు. రాజేష్ హ్యాజ్ నాట్ బీన్ టు ద కాలేజ్. సునీత క్లాస్ కి వెళ్ళలేదు. సునీత హ్యాజ్ నాట్ బీన్ టు ద క్లాస్. పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. ద వర్కర్ హ్యాజ్ నాట్ బీన్ టు ద ఫ్యాక్టరీ. ఓకే, ఈ విధంగా హ్యాజ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చితే ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. రైట్? ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వీటిని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు బొంబాయికి వెళ్ళొచ్చాడా? ఆమె హైదరాబాద్ కు వెళ్ళి వచ్చిందా? రాజేష్ కాలేజీకి వెళ్ళొచ్చాడా? సునీత క్లాస్ కి వెళ్ళొచ్చిందా? పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చాడా? ఈ విధంగా మనం ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ లో మనకి అలా ప్రశ్నించాలి అనుకుంటే మనకి పాజిటివ్ వాక్యాలు వస్తేనే వాటి నుండి ప్రశ్నించడం చాలా ఈజీ అవుతుంది. మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఇక సమస్య లేదు. మీరేం చేయాలంటే ఫస్ట్ ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యాజ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత హ్యాజ్ అనే పదం కనిపించింది. అవునా? మరి మనం ప్రశ్నించాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాజ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడినట్లయితే అదే పాజిటివ్ నుంచి ప్రశ్నించడం అంటారు. లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినట్టు వాక్యాలు గమనించండి. అతడు బొంబాయికి వెళ్ళొచ్చాడా? హ్యావ్ హీ బీన్ టు బొంబాయి? చూడండి, హ్యావ్ ఎక్కడ వాడడం? సబ్జెక్ట్ కంటే ముందు. ఆమె హైదరాబాద్ వెళ్ళొచ్చిందా? హ్యాస్ షీ బీన్ టు హైదరాబాద్? రాజేష్ కాలేజీకి వెళ్ళొచ్చాడా? హ్యావ్ రాజేష్ బీన్ టు ద కాలేజ్? సునీత క్లాస్ కి వెళ్ళొచ్చిందా? హ్యాస్ ద సునీత బీన్ టు ద క్లాస్? పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చాడా? హ్యాస్ ద వర్కర్ బీన్ టు ద ఫ్యాక్టరీ? ఈ విధంగా హ్యాస్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటారు. ఓకే, ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చిందో వాటి నుండే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి గమనించండి. అతడు బొంబాయికి వెళ్ళి రాలేదా? ఆమె హైదరాబాద్ కి వెళ్ళి రాలేదా? రాజేష్ కాలేజీకి వెళ్ళి రాలేదా? సునీత క్లాస్ కి వెళ్ళి రాలేదా? పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళి రాలేదా? ఇలా నెగిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్ లో మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలిస్తేనే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ అవుతాయి. మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలుసు కాబట్టి ఇక సమస్య లేదు. ముందుగా ఒక పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. తీసుకున్నారా? దానిలో హ్యాజ్ అనే పదం
ఎక్కడ వాడేమో చూడండి. ఎక్కడ వాడాము? సబ్జెక్ట్ కంటే ముందుగా హ్యాజ్ అనే పదం కనిపించింది, అవునా? మరి ఇప్పుడు నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాజ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చాలి. ఓకే, చూడండి ఇక్కడ అతడు బొంబాయికి వెళ్ళి రాలేదా? హ్యాజ్ నాట్ హీ బీన్ టు బొంబాయి. హ్యాజ్ తర్వాత నాట్ అనే పదం వాడాం. ఆమె హైదరాబాద్ కు వెళ్ళి రాలేదా? హ్యాజ్ నాట్ షీ బీన్ టు హైదరాబాద్. రాజేష్ కాలేజీకి వెళ్ళి రాలేదా? హ్యాజ్ నాట్ రాజేష్ బీన్ టు కాలేజ్. సునీత క్లాస్ కి వెళ్ళి రాలేదా? హ్యాజ్ నాట్ సునీత బీన్ టు ద క్లాస్. పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళి రాలేదా? హ్యాజ్ నాట్ ద వర్కర్ బీన్ టు ద ఫ్యాక్టరీ. ఈ విధంగా హ్యాజ్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే,